అడుగుదాం ఒకసారి అల్లుడికి ఏమేమి వంటలు కావాలో. ఎక్కువ రేటు బాధ్యతలు నాకు అబ్జా. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోజీ. అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజు ఫుల్ నాన్ వెజ్ పండగ అనమాట అందరికీ కూడాను. ఇప్పుడైతే అమ్మవారి ఇంట్లో ఉన్నాము. సో చాలా లేజీ అనమాట. ఎలా లేచిందని ఇంక అలాగే ఉన్నాను. మా ఆయన వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళి ఫుల్గా మార్కెట్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఫుల్ డే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, అండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మా ఆయన టిఫిన్ చేస్తున్నారు, ఇడ్లీ విత్ హిస్ ఫేవరెట్ చట్నీ, వైట్ చట్నీ అనమాట. అడుగుదాం ఒకసారి అల్లుడికి ఏమేమి వంటలు కావాలో. అల్లుడు గారు ఏమేమి వంటలు కావాలి ఈరోజు? చికెన్, ఇంకా మటన్, నెక్స్ట్ వచ్చేసి అల్లుడు సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. ఇక ఈడున్నాడు కదా, ఈడి పేరు దెయ్యం పాప. నా కూతురు కొత్తగా ఈడి పేరు జయంత్ అనమాట. ఈడు బాగా అవుతాడు నా కూతురికి. అయితే దానికి పిల్లడం రాక ఇదేమో దెయ్యం పాప అంటుంది. దెయ్యం పాప హాయ్ చెప్పరా. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ? నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. నాకు వచ్చింది ఇది ఒకటే కొంచెం బాగా. మిగతావన్నీ కూడా హ్యూజ్ క్వాంటిటీలో చేస్తున్నారు అనమాట. సో అవైతే నేను మేనేజ్ చేయలేను. చికెన్ కర్రీ ఓన్లీ 1/2 kg తెచ్చారు, అదైతే నేను మేనేజ్ చేయగలను కాబట్టి నేను చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాను. ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను మీకు చూపిస్తాను ఏమేమి వండుకున్నామో. ఇదైతే ఫస్ట్ బోటి కర్రీ, ఇదైతే రైతా బిర్యానీలోకి, నెక్స్ట్ రసం అనమాట నార్మల్గా. ఇది చికెన్ కర్రీ నేనే కుక్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు, నెక్స్ట్ ఏమో బిర్యానీ, ఇంకా ఇదేమో మటన్ కర్రీ కుక్కర్లో కుక్ చేసాను. థమ్స్ అప్ పక్కన పెట్టుకొని 16 గారెలు వేసాను. 8 తిన్నాడు, ఇంక 8 ఉన్నాయి ఆడ ప్లేట్లు. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ ఇంక నార్మల్గా అలా బయటకు వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఊర్లో పెద్దగా ఏం తిరగడానికి ఏమి ఉండవు. జస్ట్ నార్మల్గా ఒక పార్క్ ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి చూస్తుంది ఆ పార్క్. ఇదే ఆ పార్క్, మల్లందేవి పార్క్ అంటారు. ఇది పెద్దవాళ్ళకి కాదు కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది, అండ్ అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. పార్క్ వచ్చాము మేము. హాయ్ అందరికి. ప్రిన్సీ అప్ అండ్ డౌన్. పదా చింటూ పదా. నువ్వు పడుకొని చాల్చి, పడుకొని చాల్చి. ఈ పిల్ల అయితే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సంవత్సరాలు మారుతున్న ఈ పిల్ల మాత్రం అలాగే ఉండిపోయింది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది పార్క్లో. చిన్నపిల్లలతో అస్సలు ఆగలేదు. మాకైతే ఒకటి అర్థమైంది, ఇక్కడ నుంచి తను సండే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలని. ఇక్కడైతే తనకు ఐస్ క్రీమ్ కొన్నాం. తను తినడానికి ఏం అడగదు, జస్ట్ ఆడుకోవడానికి అడుగుతుంటుంది ఇలాంటివన్నీ. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము స్మార్ట్ బజార్కి వచ్చాము. చెప్పాను కదా ఏమి ఉండవు, జస్ట్ ఏదో నార్మల్గా అలాగా అని చెప్పి. ఇప్పుడు ఇదైతే కొత్తగా పెట్టారు మా ఊర్లో, సో అందుకని అలా వచ్చాము. తినడానికి అలా స్నాక్స్ ఏవోటి కొనుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే నైట్ సూట్స్ నచ్చాయి అనమాట. పాప్ సైజు చాలా బాగున్నాయి. జస్ట్ 300 రూపీస్ అనేసి దాని మీద ఉన్నది, కానీ బిల్లింగ్కి వెళ్ళేసరికి అదేమో హాఫ్ ప్రైజే, ఆఫర్ ఉంది మేడం అనేసి అంటే 150కి వచ్చింది. అవి ఒక 2 జతలు తీసుకున్నాం. ఇంక క్యాప్ అయితే నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది, కానీ చిన్న సైజు, సో నార్మల్గా సరదా కోసం పెట్టుకున్నాను. మా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే అయితే మా ఊరు శ్రీకాకుళం వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.